అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం గురించి చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నాయన తండ్రి, ఈరోజు ప్రభువా మీరిచ్చే అయా నీ యొక్క వాగ్దానం మా యొక్క జీవితాల్లో ప్రభువా నెరవేర్చబడ్డానికి, నీ మాట ద్వారాగా మేము బ్రతకడానికి మీరు కృప చూపించండి. నీ మాట నాయన తండ్రి మాకు మీరు సెలవేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాదాలు సన్ని చేర్చుకోమని యేసునామమున నడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము. మరొకసారి కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు కావలిగా ఉండి వారిని నడిపించినని ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం. ఆనాడు మన పితరుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులైన యోసేపు గారు, మరియమ్మ గారు వారు దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించినప్పుడు దేవుని యొక్క దేవదూత వచ్చి కష్టమైన పరిస్థితుల్లో ఆ యొక్క హేరోదు రాజు ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా అయినా ఆయన్ని చంపాలి అనే ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క దూతలు ఆ యొక్క మరియ గారిని అలాగే యోసేపు గారిని కావలిగా ఉంచి వారికి ఒక మార్గాన్ని చూపించుకుంటూ వారిని రక్షించడానికి, లేకపోతే ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించడానికి దేవుడు ఆ యొక్క దేవదూతను పంపించి వారిని ఒక ఉన్నతమైన స్థలంలోనికి, లేకపోతే రక్షణకరమైన పరిస్థితిలోనికి నడిపించాడు. వారు ఆనాడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో ఉన్నప్పుడు దేవుడు వారిని రక్షించడానికి కారకుడిగా మారాడు. అలాగే అపోస్తులైన పౌలు గారు, పేతురు గారు దేవుని యొక్క సువార్త చేసినప్పుడు అనేక మంది వారిని బంధించి చెరసాలలో వేయించినప్పుడు ఆ యొక్క చెరసాల బంధకాల్లో నుంచి దేవుని యొక్క దేవదూతలు వారిని విడిపించి ఆ సంఖ్యలను బద్దలు కొట్టి వారిని ఆ యొక్క బంధకాల నుంచి, లేకపోతే చెరసాల నుంచి బయటికి ఆ యొక్క దూతలు వారిని రక్షించడానికి కారకులుగా దేవుడు వారిని వాడుకున్నారు. అలాగే ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి కష్టమైన పరిస్థితులైనా, ఒకవేళ ఆ పరిస్థితుల్లో నుంచి మనం తప్పించుకోవడానికి ఆస్కారం లేకపోయినప్పటికీ దేవుడు ఆనాడు కష్టమైన పరిస్థితుల్లో నుంచి వారిని ఎలా బయటికి నడిపించాడో, ఆ యొక్క కారాగారాల్లో నుంచి చెరసాల్లోనూ బయటికి రాకోకుండా వారికి ఆ యొక్క తాళాలు వేసి బంధించినప్పుడు ఏమాత్రం వారు బయటికి రావడానికి ఆస్కారం లేదు. కానీ వారు ఎప్పుడైతే దేవుని యందు పరిపూర్ణంగా భయభక్తులు కలిగి ఉన్నారో అటువంటి సమయంలో దేవుడు తన యొక్క దూతల్ని పంపించి ఆ యొక్క బంధకాల నుంచి, ఆ చెరసాల్లో నుంచి తప్పించి రక్షించిన గొప్ప దేవుడిగా మనం మన యొక్క బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం. అలాగే ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, మనం ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఆ యొక్క చెరసాల లాంటి బంధకాలు అయినప్పటికీ, ఏ పరిస్థితులు అయినప్పటికీ మనల్ని తప్పించే దేవుడు మనకున్నాడు, మనల్ని రక్షించే దేవుడు మనకున్నాడు. ఎప్పుడు ఆయన దూతల్ని మనకి కావలిగా పెట్టి మనల్ని అనుదినము ఆయన మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడు. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ మన అనుదిన జీవితాల్లో మన పితరులకు చేసిన ఆ యొక్క గొప్ప మేలుని బట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడని, దేవుని యందు పరిపూర్ణంగా భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అవును ప్రభువా, నీ యందు భయభక్తులు కల వారి చుట్టూ అయా నీ దూతల్ని కావలి ఉంచి వారిని రక్షించే దేవుడిగా నేనున్నానని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. అవును తండ్రి, ఆనాడు మా పితరుల పట్ల మీరు తండ్రి
అవును, సరసాల లాంటి బంధకాల్లో వారు ఉన్నప్పుడు ప్రభువా, అయ్యా తప్పించుకునే మార్గం అయితే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి వారు నీ మీద పరిపూర్ణంగా ఆనుకున్నప్పుడు ఆ యొక్క సరసాల లాంటి బంధకాల నుంచి వారిని మీరు విడిపించారు. ఆశ్చర్యకరమైన స్థితిలోనికి వారిని నడిపించారు ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా, మా జీవితాల్లో కూడా నాయన ప్రభువా, అయా ఎన్నో భయంకరమైన పరిస్థితులు నాయన తండ్రి, అయా ఆర్థికపరమైన పరిస్థితులు అయినప్పటికీ, లేకపోతే కుటుంబ సమస్యలు అయినప్పటికీ, ఏ సమస్యలు అయినప్పటికీ నాయన, ఒకవేళ మా వల్ల అది సాధ్యం కాదని మేము నాయన ప్రభువా అయా భంగపడుతున్నప్పటికీ, లేకపోతే నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతున్నప్పటికీ నాయన, ఈరోజు నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. అయా నీ యందు పరిపూర్ణంగా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తండ్రి, అయా నీవు నీ యొక్క దేవదూతల్ని కావలిగా ఉంచి రక్షించేవాడుగా నేనున్నానని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాల్లో తండ్రి నీవే నాయన ప్రభా, అయా కావలిగా ఉండి నీ యొక్క దూతల్ని మాకు అయా తోడుగా ఉంచి ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ నాయన ప్రభా మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు. అవును ప్రభా, ఎన్నో నాయన ప్రయాణాల్లో తండ్రి అయా మేము చిన్నపాటి అయా నాయన తండ్రి త్రుట్లో తప్పించుకున్నాము ప్రమాదం నుండి అని అనుకుంటాం. కానీ ప్రభా అయితే నాయన ప్రభా, నీవు నీ దూతల నుంచి ఆ యొక్క ప్రమాదం నుండి తప్పించావని ప్రభా ఎన్నోసార్లు మా ప్రయాణాల్లో కూడా నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అటువంటి నాయన కృపను మీరు మాకు అందరికీ అనుగ్రహించి అయా మీ యొక్క రక్షణలోనికి, లేకపోతే నీ యొక్క నాయన తండ్రి అయా భయభక్తులు కలిగి జీవించడంలో మమ్మల్ని అందరినీ పరిపూర్ణులుగా ఆయుధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.